జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. ఈ పాకిస్తాన్ తెలుసు కదా మీకు. అదే పాకిస్తాన్ అంటే పాకిస్తాను. ఈ పాకిస్తాన్కి సంబంధించిన ఒక క్రికెటర్, మాజీ క్రికెటరు, అబ్బా స్వామి ఓడి చేసిన కామెడీ అయితే మామూలు కామెడీ కాదు. ఇంక దాని గురించి మీకు చెప్పిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఓడి పేరు ఏందయ్యా అంటే మొయిన్ ఖాన్. ఈ మొయిన్ ఖాన్ గురించి బహుశా ఇప్పుడు తరం వాళ్ళకు తెలిసి ఉండకపోవచ్చు, కానీ వీడు ఒక పాకిస్తానీ, అంటే ఏంటంటే పాకిస్తానీ అనమాట. అంతేకాదు పాకిస్తాన్కి సంబంధించిన మాజీ క్రికెటర్ వీడు. పాకిస్తాన్ జట్టుకు దాదాపుగా 10 సంవత్సరాల పాటు వికెట్ కీపర్గా సేవలు అందించాడు. ఇతను మంచి బ్యాట్స్మెన్ కూడా చెప్పాలంటే ఒక రకంగా. అయితే ప్రస్తుతం ఏంటంటే భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య సంబంధాలు అంత మంచిగా అయితే లేవు, మనకు కూడా తెలిసిందే ఆ విషయం. అయితే పైగా ఏంటంటే ఈ రెండు దేశాల మధ్య పూర్తిగా ఈ ఘర్షణాత్మకమైన వాతావరణం అయితే ఏర్పడి ఉన్నది. ప్రతిరోజు ఏంటంటే ఈ పాకిస్తాన్, అదే స్వామి పాకిస్తాను, ఈ పాకిస్తాన్ తీవ్రవాదులు భారత్లోకి చొరబడి అమాయకులైన భారతీయులను హత్యలు చేస్తూ ఉండడంతో ఇక భారత ప్రభుత్వం పాకిస్తాన్తో అన్ని సంబంధాలను కూడా తెగతప్పులు చేసుకునేది. అయితే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెలలో పాకిస్తాన్లో ఛాంపియన్స్ ట్రోఫీ అయితే జరగనున్నది. ఇక క్రికెట్కు సంబంధించిన ఛాంపియన్స్ ట్రోఫీ ఇది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అయినటువంటి ఐసీసీ అయితే నిర్వహిస్తుంది. ఈ ట్రోఫీలో మొత్తం 8 దేశాలు పాల్గొంటున్నాయి. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్లో జరగనున్నది. దీంతో ఇక పాకిస్తాన్లో జరిగే ఈ ఐసీసీ ట్రోఫీలో పాల్గొనకూడదని చెప్పేసి భారత ప్రభుత్వం ఇటు బీసీసీఐలో నిర్ణయం తీసుకున్నాయి. ఈ విషయాన్ని ఏంటంటే స్వయంగా భారత హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మొన్న వెల్లడించారు. దీనికి సంబంధించి నేను ఒక వీడియో కూడా చేసిన, మీరు కూడా చూసే ఉండొచ్చు. పాకిస్తాన్ తీవ్రవాదాన్ని వదిలిపెట్టేంత వరకు కూడా భారత క్రికెట్ టీం పాకిస్తాన్లో ఎట్టి పరిస్థితిలో పర్యటించదని చెప్పేసి అమిత్ షా గారు తెగే చెప్పినారు. దీంతో ఈ పాకిస్తాన్, అదే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అయినటువంటి మొయిన్ ఖాన్ అయితే రెచ్చిపోయినాడు. నాయనా నేను ఇప్పుడు దీనికి సంబంధించి ఈ సందర్భంగా నేను ఇంకో మాట చెప్పదలుచుకున్నా. చాలామంది ఏంటంటే ఈ పాకిస్తాన్కి సంబంధించి కానీ ఏదైనా మాట్లాడేటప్పుడు న్యూస్ చేసేటప్పుడు కొంతమందికి అయితే గులాబ్ జాముల కింద ఉడికిపోతున్నాయి గొలమని వచ్చేసి ఏదేదో కొన్ని బూతులు పెట్టి కామెంట్లు చేస్తున్నారు. ఒరే మీరు సరే మాట్లాడితే మాట్లాడినారులే, ఓకే బాగానే ఉండదు. నేను తిడతాంది భారతదేశానికి శత్రు దేశం ఏంటంటే పాకిస్తాన్ను. ఎంతకో మీరు పాకిస్తాన్ వాళ్ళకు పుట్టినారా భారతదేశం వాళ్ళకు పుట్టినారా ముందు అది కన్ఫర్మ్ చేసుకొని తర్వాత కామెంట్ పెట్టండి. లేదు మేము పాకిస్తాన్ వాళ్ళకే పుట్టినామంటే కామెంట్ పెట్టండి, ఏది పాకిస్తాన్కి ఫేవర్గా. అది అర్థమైంది కదా. ఇంకా అసలు విషయానికి వచ్చా, ఈ మొయిన్ ఖాన్ అయితే భారత్ను నానా రకాలుగా మాట్లాడుతున్నాడు. ఈ సందర్భంగా మొయిన్ ఖాన్ మాట్లాడుతా వచ్చే సంవత్సరం పాకిస్తాన్లో జరిగే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత క్రికెట్ జట్టు పాల్గొనే తీరాలా. ఏమైనా కాదురా, నువ్వేనా భారతదేశానికి నువ్వేనా ప్రధానమంత్రివా, లేకపోతే ఎవడురా స్వామి నువ్వు? భారతదేశ క్రికెట్ బోర్డు అయినటువంటి బీసీసీఐ తక్షణమే రాజకీయాల నుంచి బయటికి రావాలా. బీసీసీఐ తప్పనిసరిగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్ణయాన్ని గౌరవించాలా అని చెప్పి మాట్లాడినాడు. ఓరి స్వామి, ఈడ ఆత్రం ఏందో ఈడి బాధ ఏందో నాకు అర్థం కాల. సరేలే న్యూస్ చదువుదాం ఫస్ట్, దాని తర్వాత ఏమైనా అర్థం అవుతుందేమో మీకు నాకు. కానీ ఒకవేళ భారత జట్టు పాకిస్తాన్కు రానట్టయితే అది తీవ్రమైన అంశంగా పరిగణిస్తాం. ఎవరు ఇలా పాకిస్తాన్ వాళ్ళు. ఇక మేము కూడా అంటే ఎవరు పాకిస్తాన్ కూడా భారత్లో పర్యటించదు అంటే వీళ్ళ బాధ నాకు ఇప్పుడు అర్థమైందియా. భారత్ ఆడికి పోయిందనుకో అంత ఎంతో ఫండింగ్ వచ్చేది ఏమే, దాని ద్వారా ఏంటంటే వీళ్ళు ముందుగానే రొట్టెకి మొహమా చచ్చారు. ఆ వచ్చినప్పుడు ఏంటంటే వచ్చిన డబ్బుల్లో ఏదో ఏరకు తిని ఎట్టం వీళ్ళు ఏదో రొట్టె తినొచ్చు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఏది ఇలా పాకిస్తాన్ వాళ్ళు వచ్చి భారతగానే వచ్చి అనుకోరు, ఎప్పుడన్నా ఏదైనా టోర్నమెంట్ జరిగేటప్పుడు వీడికి వచ్చేప్పుడు బిర్యానీ తినొచ్చు రొట్టె పక్కన పెట్టి. అది వీళ్ళ బాధ. మీకు అర్థమవుతుందా? భారత్లో మేము క్రికెట్ ఆడమని చెప్పేసి మాట్లాడినాడు. ఇంకొక విషయం ఏంటంటే ఇతను మాట్లాడేది అయినా క్రికెట్తో భారత రాజకీయాలు చేయడం ఏంటి అంటే వీళ్ళు మాత్రం రాజకీయాలు చేయొచ్చు, తీవ్రవాదాన్ని పెంచి పోషించవచ్చు. కానీ మనం ఏంటంటే వాళ్ళు ఎన్ని చేసినా, మన భారత ఆర్మీ మీద దాడులు చేసినా, లేకపోతే మన భారతీయ ప్రజల ప్రాణాలు చేసినా కూడా మనం పోయి వాళ్ళతో క్రికెట్ ఆడాలి. చూడండి వీళ్ళ నీతిమాలిన బుద్ధి ఒకసారి చూడండి. అందుకే చెప్తున్నాను బీసీసీఐ తక్షణమే రాజకీయాల నుంచి బయటకు రావాలని చెప్పి మాట్లాడినాడు. లేదంటే మేమేదో చూపిస్తామంట. ఏం చూపించారు? మీరంటే ఏందో ఆల్రెడీ మేము చూస్తున్నాం. చాలా వరకు ఈ సోషల్ మీడియాలో మీ బతికేందో మాకు వీడియోల రూపంలో కనపడుతుంది. ఏడన్నా ఒక డిన్నరో ఏదన్నా పార్టీని ఏర్పాటు చేస్తే ఆడ ఏమైనా దబర్లు కూడా ఎత్తుకొని బయటకు ఉన్నారు. మిమ్మల్ని నమ్మి మన ఈ మధ్య దుబాయ్లో ఉండేవాడు ఒక సాహుకారి వచ్చేసి డ్రీమ్ మాల్ అనేది ఒకదాన్ని పెట్టాడు. అంత ఫాస్ట్గా మూడిపోయాడు. మొత్తం మాలే అంతా లూటీ చేశారు. మీ గురించి ఎవరికి తెలీదు. రొట్టికి మోహం ఆశ్చర్య, తిండికి మోహం ఆశ్చర్య. ఎవడో మీ మీద జాలిపడి ఒకడు వచ్చేసి ఆడ మాల్ ఒకటి పెడితే మాల్
వాళ్ళే లూటీ చేసిరి. సౌదీ వచ్చేసి మేము మీద జాలిపడి ఏదో అయ్యో పాపం వీళ్ళు మనవాళ్ళు కదని చెప్పేసి ఏదో పెట్టుబడులు పెడదాం చేద్దాం అనుకొని మీ దెబ్బకు అదిరిపోయి బెత్తరపోయి వాళ్ళు కూడా వెనకపోయినారు. వాళ్ళే సౌదీ వాళ్ళే వచ్చి ఇప్పుడు భారతదేశంలో పెట్టుబడులు పెట్టేదానికి వాళ్ళు ముందుకు వచ్చారు. అది మీ బతుకు. మీ గురించి మాకెందుకు తెలీదు? ఈయన వచ్చేసి భారతదేశానికి వార్నింగ్ చేయడం. కానీ అసలు విషయానికి వస్తే ఈ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రస్తుతం దారుణమైన పరిస్థితుల్లో ఉన్నది. ఏది మనం చెప్పుకున్నాం, మనం విని చూడడంలే. ప్రస్తుతము పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీకల్లోతు కష్టాల్లో ఉన్నది. ఈ పాక్ క్రికెట్ బోర్డు దగ్గర కనీసం $1 మిలియన్ నిధులు కూడా లేవు. అంతా కూడా అడగతినే వ్యాపారమే. ఇక పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు డబ్బులు రావాలంటే భారతదేశం వచ్చేసి పాకిస్తాన్లో క్రికెట్ ఆడాలి. భారత్ తప్పించి ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలు వచ్చి పాకిస్తాన్లో క్రికెట్ ఆడినా కూడా ఎవరు కూడా చూడరు, పెద్దగా పట్టించుకోరు. అందుకే ఈ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అయినటువంటి ఈ మొయిన్ ఖాన్ భారత్ గురించి ఏదేదో వాగుతాడు. సూటిగా చెప్పాలంటే మన దేశం పైపడి ఏడుస్తాడని చెప్పుకోవచ్చు. అర్థమవుతుంది మీకు? వీళ్ళ ఏడుపులు వీళ్ళ బాధలు ఏందో మీకు అర్థమైంది కదా ఈ న్యూస్ని బట్టే. అది మ్యాటర్. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియోని ఇస్తే దయచేసి లైక్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీకు వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంతవరకు కనుక ఎవరైనా ఈ వీడియో చూసేటువంటి వాళ్ళు మహానుభావులు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఆ బెల్ సింబల్ ఒకటి ఉంటుంది. ఆ బెల్ సింబల్ అయితే మనం క్లిక్ చేయాలి. అప్పుడు మేము అందించే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీకు వస్తుంది. అది విషయం. జై శ్రీరామ్.